జీవనాధారం కోసం బంకు ఏర్పాటు చేసుకున్నాను. వ్యక్తిగత కారణాలతో నాపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. విచారణ జరిపి న్యాయం చేయాలని ఒంటిమిట్టవాసి హజమతుల్లా కార్యదర్శి రైలు రమణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని కార్యదర్శికి తెలిపారు. గవర్నమెంట్ పైన వచ్చి లేబుల్ వేసి 10,000 బాడీ తీసుకుంటారు. ఆ కష్టం నా పైన తీసుకుంటాను సార్. కష్టంతో అంతే సార్. వచ్చింది నిన్ననే విలేకరులు వెళ్ళినట్టున్నాడు. అతను ముందనే మాట్లాడినాడు. అతను ఒక వికలాంగుడు అర్జీ పెట్టుకుని ఉన్నాడు. బతుకు తెరువు కోసం నేను వారానికి ఒక రోజు అంగడి తెచ్చుకుంటాను సార్ అని పెట్టుకుంటాడు. మీ మాత్రం అతను పెట్టుకున్నాడు. అతని పైన ఏమైనా అడిగినా నేను అడిగింది అతను మా వీధికి ఇబ్బందిగా ఉంది సార్ అని చెప్పింటే అంతకుముందు ఆ చికెన్ అంగడిల పైన వాళ్ళు తెలుగులో కూడా కంప్లైంట్ చేస్తున్నారు. వాళ్ళది అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ షాపులన్నీ తీసేసి వేరే చోట 10,000 చూసి అది ఇబ్బంది లేకుండా ఎవరికైనా ఆ ఏరియా మీకు కేటాయిస్తారు.